జిల్లాలో రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. బారా షహీద్ దర్గా వద్ద హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పండుగ నేటి నుంచి మొత్తం 5 రోజుల పాటు కొనసాగనుంది. కోర్కెల రొట్టెల కోసం ఇప్పటికే దేశ విదేశాల నుంచి భక్తులంతా తరలివస్తున్నారు. భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను అంతరించుకుంది. ఇక ఈ నెల 30 వరకు అంగరంగ వైభవంగా పండుగ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఏటా 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తొలి రోజు ఇవాళ సందల్ మాలిక్, రేపు గంధ మహోత్సవం నిర్వహిస్తారు. షహీదులకు అమీనా మసీదులో గంధం తయారు చేస్తారు. 12 బిందెల్లో కలిపి నగరంలో ఊరేగింపుగా తీసుకొచ్చి 12 సమాధులకు లేపనం చేస్తారు. ఈ నెల 28న తెల్లవారుజామున గంధం స్వర్ణాల చెరువులో కలుపుతారు. దీంతో రొట్టెల పండుగ మొదలవుతుంది. ఇక 29న తహలీల్ ఫాతిహాతో రొట్టెల పండుగ ముగుస్తోంది. గత ఏడాది రొట్టెను పట్టుకుని కోరికలు తీరిన వారు ఈ ఏడాది వచ్చి అవసరమైన వారికి ఆ రొట్టెనిస్తారు. ఒకరి నుంచి మరొకరు కోరికల రొట్టెను చెరువులో పట్టుకుంటారు. ఈ పండుగను ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా నిర్వహించే రొట్టెల పండుగకు ఈ సంవత్సరం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అప్డేట్స్ ఏంటి దేవకుమార్? ఝాన్సీ, ప్రస్తుతం అయితే ఈ రొట్టెల పండుగ సంబంధించి మొదటి రోజు ప్రారంభమైంది. ఈ ఘనంగా ఈ రొట్టెల పండుగ అయితే జరుగుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు అయితే భారీగా తరలివస్తున్నారు. మన సంబంధించి ఈ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అదే వచ్చి పాల్గొంటూ తమకు సంబంధించిన కోరికలకు సంబంధించిన వృత్తులు పట్టుకోవడం, మార్పులు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం బారా షహీద్ దర్గాలోనే ఉన్నాం. ఇక్కడ బారా షహీదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఏవైతే కనిపిస్తున్నాయో వీళ్ళు బారా షహీదులు అంటారు. అంటే బారా అంటే 12, షహీదులు అంటే యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరుల సమాధులు అన్నమాట. వీటిని దర్శించుకుంటూ మొక్కులు తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వీళ్ళంతా కూడా మొదటగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కులు తీసుకుంటారు. దర్శించిన తర్వాత ఏ రొట్టె కోసం వచ్చారు? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏ రొట్టె కోసం వచ్చారు? दुआ से बोल रहा हूँ।